హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ వ్లాగ్. ఈరోజు మా ఛానల్లో రెసిపీ వచ్చేసి వైట్ పాస్తా అనమాట. సో చాలా బాగా వచ్చింది అండ్ మీరు కూడా చూసేయండి. సో ఫస్ట్ అయితే పాస్తా తీసేసుకున్నాను. తర్వాత ఒక బౌల్లో మనం వాటర్ని హీట్ చేయాలి. సో దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ చేయాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇట్లా మనం వాటర్ బాయిల్ అవ్వగానే మనం పాస్తాని ఏదైతే తీసుకున్నామో దాంట్లో వేసేసుకోవాలి. సో 80% కుక్ అయ్యే వరకు మనం పాస్తాని కుక్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఇట్లా అనమాట. కుక్ అయిపోయిన తర్వాత దాన్ని వాటర్ తీసేసి సో పక్క పెట్టేసుకుందాం. అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్, ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. సో పక్కకు తీసుకున్న తర్వాత సో ఇప్పుడు అదే బౌల్లో బటర్ వేసేసుకొని ఒక స్పూన్ మైదా పిండి వేసేసుకోవాలన్నమాట. సో అట్లా మిక్స్ చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఏం ఉండాలి లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ ప్రాసెస్లో అండ్ మనకి మొత్తం ఉండాలి లేకుండా అయిపోవాలి. సో మళ్ళీ మిల్క్ యాడ్ చేసేసుకొని ఇక్కడ స్మూత్గా చేసేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ మిల్క్ యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ అండ్ ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మాత్రం మనం చేయాలన్నమాట. సో లేకపోతే గట్టి పడిపోతుంది. సో ఇదన్నమాట కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి. సో మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా. ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉడకపెట్టిన పాస్తా ఉంది కదా, అది దాంట్లో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవడం అనమాట. సో అండ్ ముందుగా ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మనం చీజ్ ఉంటే యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో ఇదనమాట ఫైనల్లీ. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.